హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో అయితే ఒక స్పెషల్ కర్రీ వండుతున్నానండి. అది ఏంటంటే చికెన్ వంకాయ టమాటా అండి. మనం చికెన్లో ములక్కాయ వేయడం, దోసకాయ వేయడం అన్నది మనం చూస్తున్నాం కదా, అలాగే వంకాయ వేసి కూడా చికెన్ వండుతారండి. వంకాయ టమాటా చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియోలో ఒకసారి చూసేసేయండి. చూస్తున్నారు కదండి, ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. అట్లాగే ఒక 3 టమాటాలని చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్ది కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. అలాగే వంకాయలను అలా తరిగి పెట్టేసుకోవాలి, సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలండి. అలాగే చికెన్కి ఉప్పు, పసుపు, కారం అన్నది ఈ విధంగా పట్టించేసాను. స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ ఆల్రెడీ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు మొత్తం కూడా ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, గరిటెతో కలుపుకుంటూ. ఇలా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ అన్నది వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ పసుపు, సాల్ట్ అన్నది చికెన్కి పట్టించి ఉంచాం కాబట్టి కొద్దిగా మాత్రం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను కొద్దిగా పసుపు వేస్తాను, అలాగే కొద్దిగా సాల్ట్ మాత్రం. ఈ ఉల్లిపాయలు అన్నది బాగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఈ మొత్తం కూడా గరిటెతో కలిసే విధంగా కలపాలండి. ఇలా కలిపేసి 1 నిమిషం ఫ్రై అవనివ్వండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదండి, ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, అల్లం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి గరిటెతో. మొత్తం కూడా నీట్గా మిక్స్ అయిపోవాలి. ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. టమాటా అన్నది మనకి బాగా మగ్గిపోవాలి. చూసారు కదండి, 2 నిమిషాల తర్వాత టమాటా మొత్తం కూడా మనకి చక్కగా మగ్గిపోయి ఆయిల్ అన్నది బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చికెన్ని దీనిలో యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం అన్నది చికెన్కి పట్టించేసామండి. కాబట్టి మొత్తం కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఉల్లిపాయ టమాటా గ్రేవీ మొత్తం కూడా చికెన్కి పట్టే విధంగా ఈ విధంగా కలిపేసేసుకోవాలండి. మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి చికెన్ అన్నది. చూడండి, చికెన్ అనేది ఈ విధంగా మగ్గుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తంగా కలిపేసుకొని ఈ చికెన్లోకి మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. చికెన్లో వచ్చిన నీరు మొత్తం కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయలు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి.
శుభ్రంగా ఇలా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూస్తున్నారు కదండి, 5 నిమిషాల తర్వాత వంకాయ ఈ విధంగా మగ్గింది. ఇంకా కొంచెం మగ్గాల్సిందండి వంకాయ. మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కూరని ఉడకనివ్వచ్చు. సరేనా? మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, 5 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ పోసి ఈ విధంగా ఉడకనిస్తున్నాను నేను. మధ్యలో వాటర్ పోయడం అన్నది కొంచెం స్కిప్ అయిందండి, మీరు కాస్త అడ్జస్ట్ అవ్వండి. సరేనా? ఈ విధంగా కొంచెం వాటర్ పోసానండి. అయినా సరే ఇంక కొంచెం వాటర్ పడతాయి. ఇంకా కొంచెం వాటర్ అన్నది పోసుకొని ఈ టైంలోనే మనకు ఉప్పు సరిపోయిందా లేదన్నది చూసుకోవాలండి. నేనైతే చూశాను, నాకు అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి, కాబట్టే కొద్దిగా వాటర్ పోసాను. ఈ మొత్తం కూడా ఎగిరిపోయేటట్టుగా ఫస్ట్ ఒక 5 నిమిషాలు హైలో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కూర మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, మూత పెట్టాను. ఫస్ట్ ఒక 5 నిమిషాలు హైలోనే ఉడకనివ్వాలండి. చూస్తున్నారు కదా, 5 నిమిషాల తర్వాత నేను మూత తీసి ఈ విధంగా చూసానండి. చాలా వరకు వాటర్ అనేది ఎగిరిపోయింది కదండి, కూర దగ్గర పడుతుంది కదా. ఇలాంటి టైంలో మనం పొడి మసాలా అన్నది యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను స్పూన్నర పొడి మసాలా అన్నది యాడ్ చేశానండి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనం వేసేసుకోవాలి, ఎందుకంటే మసాలా కూడా ఉడకాల్సి ఉంటుంది కదండి, పొడి మసాలా కూడా. అందుకని కొంచెం లైట్గా వాటర్ గ్రేవీగా ఉందన్నప్పుడే వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసి మరొక 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలండి. ఇలా కలిపేసుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాలు ఉడకనిద్దాము. మూత పెట్టేసుకుందామండి. చూసారుగా, గ్రేవీ అనేది బాగా చిక్కగా అయిపోతుంది కదండి. ఇలాంటి టైంలోనే మనం మూత పెట్టేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి, చాలు సిమ్లో. ఎంతో టేస్టీ అయిన వంకాయ చికెన్ కూర మనకి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మూత పెట్టేశాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసారా, కూర మొత్తం కూడా మనకి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా చికెన్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కంపల్సరీగా మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చూపించిన విధానం, చెప్పిన విధానం నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.